హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆర్సీబీ ప్లేయర్స్ అయితే కొందరు ఇంజూరీ అయ్యారు, వాళ్ళకి సంబంధించి ఇంకా కేకేఆర్, సిఎస్కే ఇంకా మరికొన్ని టీమ్స్కి సంబంధించి అయితే చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అవన్నీ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మేము ఎప్పుడు చెప్పేదే మీరు ఎప్పుడు వినేదే. కొత్తగా రెండు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఇంకా మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆర్సీబీ టీంకి సంబంధించి ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి కెమెరాన్ గ్రీన్కి సంబంధించి రీసెంట్గా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఫస్ట్ మ్యాచ్లో భాగంగా రీసెంట్గా కెమెరాన్ గ్రీన్ వాళ్ళ పేరెంట్స్తో కలిపి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది ఆస్ట్రేలియా టీం. ఆ ఇంటర్వ్యూలో మనోడు అయితే చెప్పాడు, తను చిన్నప్పటి నుంచి కిడ్నీకి సంబంధించి ఒక డిసీజ్ అయితే ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఆ డిసీజ్ వల్ల తన కిడ్నీస్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ అయితే సరిగ్గా అయితే అవ్వట్లేదంట. సో దానిలో మొత్తం 5 స్టేజెస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ కెమెరాన్ గ్రీన్ అయితే సెకండ్ స్టేజ్లో అయితే ఉన్నాడు. ఈ న్యూస్ తెలిసిన కానీ మార్నింగ్ నుంచి మన సబ్స్క్రైబర్లు అయితే భయ్యా కెమెరాన్ గ్రీన్ ఐపీఎల్కి వస్తాడా లేదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. గైస్, మనోడు ఈ డిసీజ్తో తను పుట్టినప్పటి నుంచి అయితే ఇబ్బంది అయితే పడుతున్నాడు. సో ఇది కొత్తగా వచ్చిందైతే కాదు, అండ్ మనోడు ఉంది సెకండ్ స్టేజే కాబట్టి సో ఐపీఎల్ రావడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రజెంట్ మనోడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే సిరీస్లో మనోడు 15 మెంబర్స్ స్క్వాడ్లో కూడా ఉన్నాడు, అండ్ రెగ్యులర్గా క్రికెట్ కూడా ఆడుతున్నాడు. సో ఈ డిసీజ్కి ఐపీఎల్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. కెమెరాన్ గ్రీన్ చిన్నప్పటి నుంచి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు కానీ బట్ దానివల్ల అయితే ఐపీఎల్ అయితే మిస్ అయితే అవడు. నాకు తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్, అండ్ కెమెరాన్ గ్రీన్ కూడా త్వరగా ఈ డిసీజ్ నుంచి కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది కూడా ఆర్సీబీ ప్లేయర్ అయినటువంటి మ్యాక్స్వెల్కి సంబంధించి. ప్రజెంట్ మ్యాక్స్వెల్ అయితే బిగ్ బ్యాష్ లీగ్లో అయితే ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మనోడైతే లాస్ట్ 2-3 మ్యాచెస్ నుండి అయితే ప్లేయింగ్లో లేడు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో తనకి ఇంజురీ అయిందని చెప్పి ఒక న్యూస్ అయితే అల్చల్ అవుతుంది. ఈ న్యూస్ విన్న కాడ నుంచి కూడా మన సబ్స్క్రైబర్లు అయితే భయ్యా మ్యాక్స్వెల్కి ఏమైంది కామెంట్ అయితే చేస్తున్నారు, ఐపీఎల్కి వస్తాడో లేదని. మ్యాక్స్వెల్కి అయితే జస్ట్ ఒక చిన్న హ్యామ్ స్ట్రింగ్ ఇంజురీ. రీసెంట్గా జరిగిన ఒక బిగ్ బ్యాష్ లీగ్లో మనోడు ఇంటర్వ్యూలోకి వచ్చి చెప్పాడు, నాకైతే జస్ట్ ఒక స్మాల్ ఇంజురీ, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, నేను మహా అయితే ఇంకా 1 or 2 మ్యాచెస్ మాత్రం మిస్ అవుతాను, కాబట్టి నెక్స్ట్ మ్యాచెస్ బిగ్ బ్లాష్ అయితే ఆడతారని చెప్పి తనైతే కన్ఫర్మ్ అయితే చేశాడు. సో బిగ్ బ్లాష్ లీగే ఆడుతున్నారంటే ఇంకా ఐపీఎల్ ఆడరని ఎలా అనుకోవాలి. సో మ్యాక్స్వెల్ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మ్యాక్స్వెల్కి సంబంధించి ఎలాంటి భయాలు పెట్టుకోవసం లేదు. మ్యాడ్ మ్యాక్సీ ఐపీఎల్కి వస్తాడు, ఆర్సీబీ తరపున ఆడతాడు. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వచ్చేస్తే అది కేకేఆర్ టీంకి సంబంధించి లాస్ట్ 1 వీక్ నుంచి కేకేఆర్ కెప్టెన్సీకి సంబంధించి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. కొందరేమో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అంటే, కొందరేమో నితీష్ రాణా కెప్టెన్ అయితే అని చెప్పి అనుకుంటున్నారు. సో రీసెంట్గా కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే కేకేఆర్ టీం యొక్క న్యూ కెప్టెన్ ఎవరు అనేది అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. అది ఎవరు అని మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యరే కేకేఆర్కి మళ్ళీ కెప్టెన్కి అయితే చేయబోతున్నాడు. మనం నితీష్ రాణాతో కంపేర్ చేసుకుంటే శ్రేయస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఢిల్లీకి మనోడు కెప్టెన్సీ చేసినప్పుడు 2 సార్లు ప్లేయర్స్ తీసుకెళ్తే ఒకసారి ఫైనల్ తీసుకెళ్ళాడు, అండ్ ఐపీఎల్ అనే ఇండియన్ టీంకి సరుపును కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి సో నితీష్ రాణా కన్నా కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే బెటర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఎంఎస్ ధోనికి సంబంధించి రీసెంట్గా ఎంఎస్ ధోనిని ఒక ఇంటర్వ్యూ అయితే ఇలా అడిగారు, మీరు అన్ని టీమ్స్ నుంచి మంచి మంచి ప్లేయర్స్ని అయితే ఐపీఎల్లో కొంటారు, సో అలా ఐపీఎల్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైనా ప్లేయర్ని మీకు కొనే ఉద్దేశం ఉందని చెప్పి అడిగితే ఇంటర్వ్యూవర్కి ఎంఎస్ ధోని ఇలా సమాధానం ఇచ్చాడు. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ అయినటువంటి మహమ్మద్ షాజాద్ని ఐపీఎల్లో టార్గెట్ చేస్తానని చెప్పాడు. బట్ ఇక్కడ కండిషన్ అయితే పెట్టాడు, అదేంటంటే మనోడు తన వెయిట్లో ఒక 20 kgs కన్నా తగ్గడంటే డెఫినెట్గా ఐపీఎల్లో సిఎస్కే మేనేజ్మెంట్తో మాట్లాడి తనని ఆప్షన్లో కొనమని చెప్తానని అయితే ఎంఎస్ ధోని చెప్పాడు. బేసికల్గా మనోడు ఒక మంచి పవర్ హిట్టరు, ఓపెనింగ్ చేస్తాడు, బట్ వెయిట్ దగ్గర 100 kgs పైనే ఉంటాడు. సో ఆ వెయిట్ వల్లే తను ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ నుంచి అయితే తప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి తన వెయిట్ కానీ తగ్గాడంటే ఆఫ్ఘనిస్తాన్ టీంలోకి వస్తాడు, ఐపీఎల్లో కూడా వస్తాడు. గాయస్, ఇంకా ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి ప్రజెంట్ వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మా దగ్గర నుంచి ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.